జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. చంద్ర అంటేనే ఫ్యామిలీ స్కిట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి చంద్ర ఈసారి ఎలాంటి స్కిట్ చేస్తాడో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర along with his team. ఆగలసి దప్పికసి అందమంటూ వచ్చాను రావే రావే. అమ్మో చంద్రక్క చీర కట్టింది. నా జీవితంలో ఒక విషయం చెప్పాలి మీకు. ఎన్ని రోజుల నుంచి కలగని పెళ్లి కోసం వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటే నీలాంటి అందమైన భార్య దొరకడం నా జన్మ అదృష్టం. లేదండి, మీలాంటి భర్త దొరకడమే నా అదృష్టం. ఎందుకంటే నాకు ఇంత పెద్ద మచ్చ ఉన్నా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు చూడండి, అది నా అదృష్టం అండి. మీరు దేవుడు అండి నిజంగా. ఇచ్చిదానా ఈ మచ్చ పీకి పడేస్తే పోతుంది. చంద్రుడి పైన మచ్చలుంటాయి, మనుషుల మనం ఎంత చెప్పు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే స్వామి రంగా ఇప్పుడు వేస్తా. ఏమైంది? అదే బాత్రూమ్ కు పోయేస్తా. ఏమని చెప్తాం షుగర్ అని. త్వరగా రండి. వస్తా. అబ్బో మా ఆయన పెళ్లిలో ఎంత బాగున్నాడో, దొంగ దొంగ ఎంత ముద్దొస్తున్నాడో. ఆ మీసాలు ఆ కళ్ళు 8 అయినట్టుంది. ఆ మీసాలు ఆ కళ్ళు రేచికటి పాడుగాను. ఈ ఒక్కరోజు మేనేజ్ చేశాననుకో, లైఫ్ లాంగ్ మా ఆయనతో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అమ్మా మనసైనది. ఇదేంటే బెడ్రూమ్ లో అద్దాలు పెట్టుకున్నావు? ఏమండి ఈ స్పెట్స్ పెట్టుకుంటే నేను ఎలా ఉన్నానో చెప్పండి. నీకే అందంగానే ఉన్నావు. తీ ఆ స్పెట్స్ తీ ముందు. ఉండండి చెప్పండి, నేను ఎలా కనబడుతున్నానో చెప్పండి. బాగానే ఉన్నా, అద్దాలు తీయే. కుళ్ళు నేను అందం కనబడుతున్నాను. నీది అందం సరే కానీ అద్దాలు తీ ఒకసారి తీ. అబ్బో ఇదంతా సిగ్గే. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడే ఒక్కసారి. ఒక్కసారి చూడు. చూస్తున్నా. చూడు. ఏంటది అలా భయపెడతావేంటి? అసలే భయం అని తెలుసు కదే. ఇప్పుడే వస్తాను. మా ఆయన భయపడినట్టున్నాడు. మా ఆయనని కూల్ చేయాలంటే ఒకటే మార్గం, మా ఆయన్ని హక్ చేసుకున్నాను అనుకో కూల్ అయిపోతాడు. ఎక్కడ మా ఆయన? ఏది ఇక్కడ? ఏం చేస్తున్నావే నువ్వు? దోమలండి. దోమలా? దోమల కోసం చెట్టు పెట్టా కదే. మనిషిని తిన్న దోమలండి, మామూలు దోమలు కావు, పెద్ద దోమలు. సరే ఇట్లా ఒకదాని దోమలు అని చంపుతున్నావు. శోభనం రోజు రా. ఈ బెడ్ కూడా గట్టిగా లేదు, ఏ కాలంలో ఏమో. ఆ టీవీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? టీవీని మీరు కట్టారా? కట్టలే. మరి టీవీని కట్టాలిగా. సరే కట్ చేయి. నాకు సౌండ్ అంటే చిరాకు. సరే రా. మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నావే? ఏమండి ఫ్రిడ్జ్ వాటర్ మనం పడుకునేటప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉండాలి కదా అండి తాగడానికి. ఇదిగోండి వాటర్ తాగండి. ఇది వాటర్ బాటిల్ కాదే, యాసిడ్ బాటిల్. చంపేస్తామైంది. యాసిడా? యాసిడ్ ఉండడం కూడా మంచిది లేండి, ఎందుకంటే ఎవరెవరో అటాక్ చేస్తున్నారు. మన ప్రిపేరింగ్ లో మనం ఉండడం మంచిది. సరే కూర్చో. ఇట్రా. ఇటు పక్కన కూర్చో. ఇట్రా. కింద కూర్చున్నావేంటి? కిందనా ఇది? మీరు లక్షలు పెట్టి ఫ్లోరింగ్ వేయించారు, మార్బుల్స్ వేయించారు. ఆ మార్బుల్స్ నేను ఆస్వాదించదా అండి? ఆస్వాదించిన కాడికి చాలు కానీ రా పైకి రా. మీరు 1 నుంచి 10 వరకు లెక్క పెడితే నేను పైకి వస్తా, లేకపోతే రాను. ఇదే మాటలే చిన్నపిల్లల్లాగా. లెక్క పెట్టు. 1 2 3. వచ్చేసా. ఏమండి చెప్పు. ఈ పాలు తాగండి. పాలు వేడుకున్నాయండి. పాలు కాదు అగరబత్తిలు నువ్వు ఇచ్చింది. అగరబత్తిలా? సారీ అండి, నిజంగా నేను అగరబత్తి అనుకోలేదండి. నిజంగా నన్ను క్షమించండి ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. ఏమన్నా నన్ను క్షమించండి ప్లీజ్ అండి. ఏం చేస్తున్నావే? నీ కాలు పట్టుకొని బతిమిలాడుతున్నాను కదా. నా కాలు కాదే, మంచం కోళ్ళు. ఒకసారి లే అమ్మ, లే. నువ్వు లే.
చెప్పే నీకు రేచికటి కదా. నాకు రే చీకటి అంటే నాకు 8 తర్వాత కనబడదు అంతే. దాని రేచికటనే అంటారే. ఓ దాన్ని అలా కూడా పిలుస్తున్నారా? అలాగే పిలుస్తారు. ఓహో అమ్మో అమ్మో ఎందుకే నా జీవితంతో ఇలా ఆడుకున్నావు నువ్వు. నిన్ను నిన్ను అమ్మా ఈ షుగర్ ఒకటి. అరే తాత ఆస్తి అయితే ఇయ్యలే, బస్తాల బస్తాలు షుగర్ అయితే ఇచ్చినవరా నువ్వు. ఈ రే చీకటితో ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది. పోయి నాకే రావాలా ఈ రే చీకటి. ఈ రే చీకటితో చస్తున్నా. ఏంటో ఈ జీవితం పాడుగాను. నాకే ఇది అవుతుంది. పోయి నాకే రావాలా. ఏమండి 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 అయ్యో 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 ఏంటండి మీరు? తప్పు నాదైతే నా కాలు పట్టుకుంటారు ఏంటండి మీరు? ప్లీజ్ అండి మనసులో పెట్టుకొని బాధపడకండి ప్లీజ్ అండి. నన్ను క్షమించారు కదా నిజంగా నిజంగా. దొంగ ఏయ్ దొంగ నాటకాలు చాలా చూసాను నాటకాలు. ఉంగరం కావాలా? నువ్వు తొడిగిన ఉంగరం నీ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? ఉంగరం ఏంటి? 40 కేజీలు బంగారం ఇస్తా. అర్థమైందా? అమ్మా ఎవడు? నా తమ్ముడండి. పెళ్లిలో కనపల్లే. పెళ్లిలో వాడు బయట పనులు ఎక్కువ చూశాడు కదా, పెళ్లిలో లేట్ వచ్చాడు. అవునే నేనేం తప్పు చేశాను నీకు? నేను చేసిన తప్పేంటిది? నా జీవితంతో మీరు ఎలా ఆడుకున్నారు? ఎందుకు నీకు రే చీకటి ఉన్నదని ముందు చెప్పొచ్చు కదా. వెళ్ళా తిని చావు, గుద్దుపడి చేస్తావు. నేనేం తింటున్నాను? నువ్వు నా బుర్ర తినట్లే చాలట్లే. ఈ సంగతి చెప్తాగు. హలో వసే అత్త, ఏమనుకుంటున్నారా మీరు? నా జీవితంతో ఇలా ఆడుకున్నారంటే ఇప్పుడు 5 నిమిషాలు మీ ఫ్యామిలీ మొత్తం ఉండాలి. వచ్చేయండి ఇక్కడికి. ఇక్కడికి పోగులు పెడతామనుకుంటున్నారు. ఎటు చూస్తున్నావే? ఎటు? ఎందుకండి ఉన్నదాన్ని చేస్తుంటారు. నాన్న చెప్పిన మనం ఇలా చేతులు పెట్టుకుని వెళ్తే మనందరికి రేచడం తెలిసిపోద్ది. కొంచెం విడివిడికి వెళ్దాం. సపరేట్ సపరేట్. అల్లుడు గారు ఏంటి ఎంత ఫ్లోర్ ఎక్కువ ఉంది? గుమ్మం బాగుంది. బాగున్నారా? ఏంటి పక్క చిక్కిపోయారు అలాగా? అల్లుడు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు అల్లుడు గారు అల్లుడు అమ్మా 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 ఎప్పుడు వచ్చావమ్మా? అక్క నేనే. ఓ సారీరా. బావా ఎలా ఉన్నావు బావా? అయ్యాని అయ్యింట్రా. సారీ నాన్న. బావా ఎలా ఉన్నావు బావా? ఏమ్మా మీ బావేడ్రా? పొట్టుదానా నీ మొగుడిని. నీ పిచ్చి ఫ్యామిలీ ఏం జరుగుతుంది? ఏమండి ఏమండి నేనే. సారీరా నువ్వే వస్తావేంట్రా మాటికి? లైట్ లేని ఫ్యామిలీ అంటే ఏమనుకున్నా? సూర్యవంశమే మీది. మీ సంగతి అమ్మా అబ్బా. అల్లుడు గారు ఏమండి అమ్మా నాన్న కూతురా బాగున్నావా? ఏమండి నేను నీ పెళ్ళాన్ని. అమ్మన్రా ఏమండి ఏమండి అమ్మా నీ అయ్యినే. నేను మాటి నువ్వే వస్తావంటే వాడు దరిద్రుడు ఎక్కడ తెచ్చాడు? ఏమండి బాగున్నారా? మీ అబ్బాయినే. ఆయన అలా చేయట్లేదు తెలుసు. ఒక్కసారి లైన్ లో నిలబడు. ఏమండి లైన్ లో కట్ట రండి, ఇలా రండి. రారా, నీ కళ్ళు కనిపించావు కదే. అవును. అరే నాన్న ఇందాక నా వాచ్ పోయిందిరా. కిట్కి ఎండింగ్ ఇచ్చినా నువ్వే. నా వాచ్ పోయింది, ఇంట్లో దొంగలు పడ్డారా. లాగ్ ఉంది నాన్న. ఎండింగ్ ఇచ్చినా దొంగ దొంగ ఎక్కడ? దొంగ దొంగ. నాన్న ఒక్క నిమిషం. ఇగో దొంగ. అల్లుడు బాగున్నావా? మన ఇంటికి వెళ్ళిపోదాం. నాన్న దొంగ దొంగ వెళ్తే దొంగ దొంగ దొంగ. నీ అయ్యిండ్రా దైతుడా.